సంపంగి గారు, ఫిరంగి గారు, మీ వెయిట్ రిజల్ట్స్ వచ్చేసాయి. తెలుసుకుందమ్మా ఎవరి వెయిట్ ఎంత ఉందో. ముందుగా సంపంగి గారు 94 kgs. నెక్స్ట్ ఫిరంగి గారు, మీరు కూడా 94 kgs. వాడు చెప్పండి నవమానే. ఏంటండి మీరు మాట్లాడేది? వాడు బక్కగా షారుఖ్ ఖాన్ లా ఉన్నాడు. వాడు 94 కిలోలు, నేను అడ్డంగా బలిసిన నేను 94 కిలోలు. తూచ్ ఇది తొండి. సంపంగి గారు, మీకు తెలియకుండా మాట్లాడకండి. ఇది వెయిట్ మిషన్, వెయిట్ కరెక్టే చూపిస్తుంది. ఏంటండి కరెక్ట్? ఒరే నువ్వు మనిషివా పశువా? కడుపుకు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు? ఒక పద్ధతి గల స్థానంలో ఉండి తప్పుడు వెయిట్ చూపిస్తావా? ఏదో పీడ ముఖం వేసుకొని. వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నారు సార్. నాకు ఒకరు ఎక్కువ కాదు, ఒక తక్కువ కాదు. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాను, రాంగ్ అయితే రాంగ్ అని చెప్తాను. సంపంగి గారు, అరిస్తే ఆవేశం వస్తుంది, తెలుసుకుంటే జీకే వస్తుంది అనమాట. హ్యూమన్ బాడీ వెయిట్లో లీన్ బాడీ వెయిట్ అండ్ ఫ్యాట్ బాడీ వెయిట్ ఉంటాయి అనమాట. వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు ఈ రెండు కలిపి చూపిస్తుంది అనమాట. అందుకనే మీరు ఫ్యాట్ ఎక్కువ ఉన్నారు కాబట్టి లావుగా కనిపిస్తున్నారు, తనకి పర్సంటేజ్ ఆఫ్ మజిల్ ఎక్కువ ఉంది కాబట్టి లీన్గా కనిపిస్తున్నారు అనమాట. సో మనము ఆరోగ్యకరంగా ఉండాలి అని అంటే ఐడియల్ వెయిట్ అని ఒకటి ఉంటుంది కదా. సో మన వెయిట్లో పర్సంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ బాడీ మజిల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో జెంట్స్లో అయితే పర్సంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ వచ్చేసి 20% లోపల ఉండాలి అండ్ ఉమెన్లో వచ్చేసి 25% లోపల ఉండాలన్నమాట. అప్పుడే మనము ఆరోగ్యంగా ఉన్నట్టు. సో చాలా మంది చూడడానికి లావుగా కనిపిస్తారు కానీ వాళ్ళకి స్ట్రెంత్ ఉండదు అనమాట. అది కారణం ఏంటంటే వాళ్ళ బాడీలో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ ఉంటుంది. కొంతమంది చాలా లీన్గా ఉంటారు, వాళ్ళకి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, అంటే వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ మజిల్ ఎక్కువ ఉంటుంది. మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలి అని అనుకుంటే పర్సంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ తగ్గాలి, స్ట్రెంత్ ఇంక్రీజ్ అవ్వాలి. మీరు స్ట్రెంత్ ని గెయిన్ చేసుకుంటూ పర్సంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ తగ్గించుకుంటూ బరువు తగ్గాలనుకుంటే కామెంట్ చేయండి ఆర్ డిఎం చేయండి. ఆల్రెడీ ఆయనకు డిఎం చేశారు రాజా.